హాయ్ టు ఎవరీవన్. ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ టాపిక్లో ఒక కమిటీ యొక్క రికమెండేషన్స్ని చూద్దాం ఈ వీడియోలో. ముందుగా మా ఛానల్ ఏంటంటే నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ ఎన్జీసీ, ప్రధానంగా స్టూడెంట్స్కి కాంపిటేటర్స్కి ఉపయోగపడే ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాం. దీనిలో కాంపిటేటివ్ రన్నింగ్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కంటెంట్ని ప్రిపేర్ చేసి మా ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి అందించడమే మా ప్రధాన ఉద్దేశం. నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ తప్పకుండా షేర్ చేసి మా యొక్క కంటెంట్ని మీరు గ్రహిస్తారని కోరుతూ ఉన్నాం. ఇందులో ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ గ్రూప్ 3 యొక్క సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ మీద మరొక కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. కమిటీ పేరేంటంటే జలగాం వెంగళరావు కమిటీ. ఈ కమిటీ యొక్క ఏం రికమెండేషన్ చేసింది, ఎందుకు చేయవలసి వచ్చింది అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం దీన్ని చూద్దాం. జలగాం వెంగళరావు కమిటీ ఫస్ట్ ఒక 2-3 పాయింట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్. ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ ది enhanced role of bureaucracy was bitterly criticized and represented by politicians. అంటే బ్యూరోక్రసీ అంటే ఏంటంటే పొలిటీషియన్స్ కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రోల్ని ఎన్హాన్స్ చేయడం. క్రిటిసైజ్డ్ అండ్ రిప్రజెంటెడ్, బిటరల్లీ క్రిటిసైజ్డ్ అండ్ రిప్రజెంటెడ్ బై ది పొలిటీషియన్స్. ఈ పంచాయతీరాజ్ స్కీమ్స్ మొదలగు తదితర అంశాలు అనేవి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ని, డిస్ట్రిక్ట్ హెడ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది మాత్రమే జరుగుతుంది. ఈ కమిటీలో ఏంటంటే ఈయన జలగాం వెంగళరావు కమిటీలో 13 మెంబర్స్ మాత్రం ఉన్నారు. వీళ్ళు ఎవరంటే చూద్దాం. 13 members of legislative assembly was set up in 1968. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు బలవంత్ రాయ్ కమిటీ ఆయన చేసినటువంటి సిఫార్సులు కొన్ని అంటే ఇంప్లిమెంటేషన్ విధానంలో సరిగా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగడానికి అవకాశం లేకుండా, రిసోర్సెస్ను బట్టి అవకాశం లేకుండా జరగడానికి కొన్ని సిఫార్సులు చేసి ఉండడం వలన వాటిని రీమోడిఫై ఆర్ రిమూవ్ ఫ్రమ్ ది రికమెండేషన్, సమ్ ఆఫ్ ది రికమెండేషన్స్ ఫ్రమ్ ది అదర్ కమిటీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బల్వంత్ రాయ్ కమిటీ, అశోక్ మేధా కమిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి కమిటీ, టు ఎన్హాన్స్ ఇలా చేయడం జరుగుతుంది. జలగాం వెంగళరావు కమిటీ దీంట్లో 13 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇది 1968లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని రికమెండేషన్ చూద్దాం. ఏంటంటే రిఫార్మ్స్ టు రేషనలైజ్ ద మూడ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఎలక్షన్స్ ప్యాటర్న్ని చేంజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది విలేజ్ సర్పంచ్ ఇన్ ది పంచాయతీరాజ్. అంటే పూర్తి అధికారాలు ఈయనకి ఉండొచ్చు. ఇంతకుముందు కమిటీల్లో పూర్తి అధికారం వీళ్ళకే ఇచ్చుంటారు. దాని తదనుగుణంగా తగ్గించడం, పవర్స్ అనేవి తగ్గించడం. నెక్స్ట్ గివింగ్ అప్ ది ప్రొవిజన్స్ ఫర్ కోఆప్షన్ ఆఫ్ విలేజ్ పంచాయతీ అండ్ సంతీస్ జిల్లా పరిషత్. ప్రొవిజన్స్ అంటే వేరే స్కీమ్. ప్రొవిజన్స్ ఆర్ నథింగ్ బట్ స్కీమ్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్. Whatever we are running, this scheme is called as provisions.
पंचायती समितिस और जिला परिषद. Fourth point, giving representation to the scheduled tribes women standing committees by means of co-option. వీళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం ఎవరికి ఎస్సీస్కి ఎస్టీస్కి ఉమెన్స్ ఇన్ స్టాండింగ్ కమిటీ బై మీన్స్ ఆఫ్ కోఆప్షన్. మేకింగ్ రూల్ బై స్టాండింగ్ కమిటీస్ మ్యాండేటరీ సర్పంచ్ ద సమితి ప్రెసిడెంట్ ఆఫ్ జిల్లా పరిషత్ చైర్మన్ విల్ హ్యావ్ నో ఇండిపెండెంట్ పవర్ బట్ యాక్ట్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద కమిటీ డిసిషన్. ఏంటో చూద్దాం. మేకింగ్ రూల్ బై స్టాండింగ్ కమిటీస్ మ్యాండేటరీ సర్పంచ్ ద సమితి ప్రెసిడెంట్ ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ విల్ హ్యావ్ నో ఇండిపెండెంట్ పవర్. వీళ్ళకి ఎవరికి ఇండిపెండెంట్ పవర్స్ లేవు. బట్ వుడ్ స్ట్రిక్ట్లీ యాక్ట్ అకార్డింగ్ టు ద కమిటీలో యొక్క నిబంధనలు పాటించాలి. వాళ్ళు ఓన్గా డిసిషన్ తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఎవరంటే సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంచాయతీరాజ్ శాఖలో ఒక డిసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, మిగతా ఇతర అధికారులు, కేటగిరీ సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళందరూ కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు. అవి మాత్రమే డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. డిస్ట్రిక్ట్స్లో ఏ పడితే అవి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. పవర్స్ అన్ని మినిస్టర్స్ చేతిలోనే ఉంటాయి. ఈ 5 రూల్స్ని మనకి 5 రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? జలగాం వెంగళరావు కమిటీ. ఈయన 13 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కొన్ని రికమెండేషన్స్ అప్లై చేయాలని చెప్పడం జరిగింది. ఈ 5 పాయింట్స్ జలగాం వెంగళరావు కమిటీ సిఫార్సులు మాత్రమే. వీటిలన్నింటినీ తప్పకుండా గ్రహించి ఎప్పుడు అమలు చేశారే, కమిటీ మెంబర్స్ ఎంతమంది, ఏమేంటే గుర్తుపెట్టుకుని తర్వాత ఇక్కడతో ఈ వీడియో ముగించున్నాం, క్లోజ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.